ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. ఈరోజు అష్టాదశ పురాణాలలో అతి ముఖ్యమైన భాగవత్ పురాణం ప్రవచనాలు చేస్తున్నాను. వ్యాస మహర్షి సరస్వతీ నది ఒడ్డున ఉండే వ్యాస మహర్షి ఆశ్రమంలో చింతాక్రాంతుడై ఉండగా నారద మహర్షి వస్తారు, ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పుడు వ్యాస మహర్షి నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆసనం ఇచ్చి, మహర్షి ఏమి దిగులుగా ఉన్నారని అడిగితే అప్పుడు వ్యాసుడు అంటారు, పరాశర మహర్షి సత్యవతి కుమారుడుగా జన్మించిన కారణంగా 17 పురాణాలు ఇచ్చా, భారతాన్ని ఇచ్చా, వేద విభాగం చేశా, ఋగ్వేదముని పైలుడని శిష్యుడికి బోధించా, యజుర్వేదాన్ని వైశంపాయనుడని శిష్యుడికి బోధించా, సామవేదాన్ని జైమినికి బోధించా, అధర్వణ వేదాన్ని సుమంతుడికి బోధించా, బ్రహ్మసూత్రాలు రచించా. అయినా నా మనసు ఎందుకో దిగులుగా ఉంది, ఏదో కొరతగా ఉంది అని నారద మహర్షితో వ్యాస మహర్షి అంటారు. అప్పుడు నారద మహర్షి అంటారు, వ్యాస, నువ్వు శ్రీకృష్ణ భగవాను గురించి ఎక్కడ పూర్తిగా నువ్వు చెప్పలా. మహాభారతంలో ఆ కౌరవులకి పాండవులకు అనుసంధానం చేసి చెప్పావు కృష్ణ కథ. నువ్వు కృష్ణుడు జన్మ వృత్తాంతం కానీ, ఆయన భార్యల వివాహాలు కానీ, ఆయన సాధించిన విజయాలు కానీ, ఆయన లీలలు కానీ, ఆయన భక్తుల కథలు కానీ, గాథలు ఎక్కడ నువ్వు చెప్పలా. నువ్వు శ్రీ మహావిష్ణు అవతారాల గురించి కానీ ఎక్కడ చెప్పలా. అందువల్ల నీకు కొంచెం కొరతగా ఉందని చెప్పి నారద మహర్షి అంటారు. నువ్వు భాగవత పురాణాన్ని రచన చెయ్యి, అప్పుడు నీకు ఏదైతే కొరత కనిపించిందో అది పూర్తవుతుందని చెప్పని నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తారు. అప్పుడు వ్యాసుడు సరస్వతీ నది జలాలు ఆచమనం చేసి ఆయన 18,000 శ్లోకాల్లో సంస్కృతంలో భాగవత పురాణాన్ని రచన చేశారు. అటువంటి భాగవతం తెలుగులో రావడానికి కారకులు అవన్నీ కూడా మనం ఈరోజు భాగవతంలో అత్యద్భుతమైన ఘట్టం గజేంద్ర మోక్షాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పోతన గారు సంధ్యావందనం చేసుకోవడానికి ఆయన గోదావరి నదికి వెళ్తారు. అక్కడ ఆయన రామచంద్రమూర్తి దర్శనం ఇచ్చి, పోతన, భాగవతం సంస్కృతంలో ఉంది, దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఫలితం పొందగలరని ఆయన వేడుకుంటారు. అప్పుడు పోతన గారు అన్నారు, నేనా భాగవతాన్ని రచన చేసేది, రామా నీ అనుగ్రహం అంటారు. అంటే రామచంద్రమూర్తి ఆదేశించారు, పోతన నువ్వు తెలుగులో భాగవతాన్ని రచన చేయమని చెప్పని. ఆనాడు రామచంద్రమూర్తి పోతన గారిని కానీ ఆదేశించకపోతే ఈరోజు మనం చదువుకోవడానికి ఇంత అద్భుతంగా తెలుగులో భాగవతం ఉండేది కాదు. అదంతా రామానుగ్రహం. అప్పుడు పోతన గారు రాముడితో అన్నారు, రామ పలికెడిది భాగవతమట, పలికించే విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. నేనా భాగవతాన్ని రచన చేసేది, అది నీ అనుగ్రహం. మీరు నన్ను పనిముట్టుగా చేసుకొని భాగవత్ పురాణాన్ని తెలుగులో అనువదించి ఆ కీర్తి ప్రతిష్టలు నాకు కట్టబెట్టడానికి వచ్చావని చెప్పని అనుగ్రహం, రామా నీ అనుగ్రహం అంటారు ఆయన. ఎన్నో కోట్ల జన్మల్లో నేను చేసుకున్న పాపరాశిని దగ్ధం చేయడానికి నా చేత భాగవతాన్ని తెలుగులో అనువదించావు రామా అంటున్నాడు. ఎంత అద్భుతం అంటే నిజంగా రామచంద్రమూర్తికి మన తెలుగు వారందరూ రుణపడి ఉన్నాం. లేకపోతే ఆ రోజు బమ్మెర పోతన మాచ్యుణ్ణి
పోతన గారిని రామచంద్రమూర్తి ఆదేశించకుండా ఉంటే ఈరోజు మనము తెలుగులో భాగవతం చదువుకోవడానికి ఇంత అద్భుతంగా చదివేదానికి అవకాశం ఉండేది కాదు. నిజంగా రామానుగ్రహం మనకు ఎక్కువగా ఉంది. అందుకే ఆ భద్రాచలం రామచంద్రమూర్తి అనుగ్రహంతో మనం భాగవతాన్ని పోతన గారు 12 స్కందాల్లో పూర్తి చేశారు. 12 స్కందాలు. పోతన గారు భాగవతాన్ని తెలుగులో రచన చేసే ముందు ఆయన ఇంటి ఇలవేల్పు అయిన ఆ బెజవాడ కనకదుర్గమ్మను ప్రార్థించారు. అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన అమ్మ, తన్నులో నమ్మిన వేల్పులమ్మల మనంబుల నుండి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మ 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 అని ఎన్నిసార్లు అంటారండి పోతన గారు. అందుకే అమ్మవారి అనుగ్రహము పోతన గారికి సంపూర్ణంగా ఉంది కాబట్టే భాగవతాన్ని తెలుగులో అనువదించగలిగే అంత అద్భుతంగా. మనం ఎప్పుడైనా కానీ ఆ విజయవాడ వెళ్తే అక్కడ కనకదుర్గమ్మ దేవస్థానం రాజగోపురం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చిన అమ్మ, తనులో నమ్మిన వేల్పులమ్మల మనంబుల నుండి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పోతన గారు ఆ అమ్మవారిని ప్రార్థించిన తర్వాత ఆయన సరస్వతీదేవిని ప్రార్థిస్తారు. అంటే ఏదైనా రచన చేసే ముందు మనం ఏదైనా పరీక్షలకు వెళ్ళే ముందు కూడా అమ్మవారిని కానీ మనం ప్రార్థిస్తే అమ్మవారు మనకు ఆ ప్రశ్నలకు ఆ జవాబులు జ్ఞాపకం వచ్చేటట్లుగా అమ్మ బుద్ధి ప్రచోదనం చేస్తుంది. అందువల్ల సరస్వతీదేవిని ప్రార్థన తప్పనిసరిగా మనం చేయాలి. శారద నిరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజితాచల కాశ పణీశ కొంద మందార సుధా పయోధి శతతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగా నెన్నడు కలుగు భారతి అమ్మను ప్రార్థించారు. ఈ ప్రార్థనా పద్యం కూడా సంస్కృత భాగవతంలో వ్యాస మహర్షి 11 సరస్వతి జ్ఞాన శ్లోకాలు ఇచ్చాడు. వాటిని పోతన గారు తెలుగులో అనువాదం చేశారు. అటువంటి అద్భుతమైన భాగవత్ పురాణాన్ని పోతన గారు రచన చేసే ముందు ఆయన శ్రీకారంతో ప్రారంభించారు. అంటే శ్రీ అంటే లక్ష్మి, సంపద, భోగము, రచనాపరంగా మంచి సాంప్రదాయం. పోతన గారు భాగవత్ పురాణాన్ని ప్రారంభిస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్. ఆయన శ్రీకారంతో ప్రారంభించారు. అప్పుడు ఆయనకి సరస్వతీదేవి ప్రత్యక్షమవుద్ది. తెల్లటి వస్త్రాలు ధరించి కళ్ళకు కాటుక పెట్టి ఆమె కంటి నీరు కాటుకతో కరిగి పడుతుంది వస్త్రాల మీద. అప్పుడు పోతన గారు చూశారు. నమస్కారం చేసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ ఏల ఏడ్చదా కైటప దైత్యమర్ధనుని గాధలి కోడలా యో మదంబా ఓ హాటుక గర్భురాణి నిన్న కాటికిన్ కొనుపోయి అలా కిరాత కీచుకుల కమ్మ త్రిశుద్ధగా నమ్ము భారతి. సరస్వతీదేవితో అంటున్నారు పోతన గారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడయేల ఏడ్చద కైటప దైత్యమర్ధనుని గాధలి కోడలా ఓ మదంబా ఓ హాటుక గర్భురాణి నిన్న కాటికిన్ కొనుపోయి అలా కిరాత కీచుకుల కమ్మ నేను త్రిశుద్ధగా నమ్ము భారతి. అమ్మ నేను అమ్మనమ్మ, నేను భాగవతం మా అమ్మని ఎవరు నమ్ముకుంటారమ్మా అని చెప్పని అప్పుడు సరస్వతీదేవితో అంటాడు పోతన గారు. అమ్మ అలాగాని నేను భాగవత పురాణాన్ని నమ్ముకొని ఆ సొమ్ముతో విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటెన్ సత్కౌల్ హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. అమ్మ భాగవత్ పురాణాన్ని నమ్ముకొని ఆ సొమ్ముతో నేను విలాసవంతమైన జీవితం కానీ జీవిస్తే బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గోళలకిచ్చి ఆ పడుపు కూడు భుజించుట కంటెన్
సత్కౌల్ హాలికులైననేమి, గహనాంతర సీమల కందమూల కౌద్ధాలికులైననేమి, నిజదార సుతోదర పోషణార్థమై. అమ్మ అది అమ్ముకునగా తింటే పడుపు వృత్తి చేసి సంపాదించిన సొమ్ముతో నేను విలాసవంతమైన జీవితం గడిపిన వాటితో సమానం అమ్మ అని చెప్పి అంత పెద్ద మాట వేశారు పోతన గారు. అప్పుడు అలాగా నేను నమ్ముకొని తింటే కాలంలో వస్తారు కాలుడు అంటే యమధర్మరాజు వస్తాడు, నా కాలు పట్టుకొని లాక్కొని పోతాడు. ఒరే రామచంద్రమూర్తి, నీ చేత భాగవత పురాణ రచన చేపిస్తే అది అమ్ముకొని తిన్నాను నువ్వా అని చెప్పి నన్ను ఆ నరకానికి తీసుకెళ్ళి ఆ వైతరిని నదిలో వేసి కుళ్ళబడుస్తాడు. నాకెందుకమ్మా ఇన్ని కష్టాలు? ఏ రామచంద్రమూర్తి అయితే భాగవతాన్ని నా చేత రచన చేపించారో నేను ఆ రామచంద్రుడికి అంకితం ఇస్తానని చెప్పి ప్రకటించేశాడు సరస్వతీదేవి ముందే. ఈ మనుజేశ్వరార్థములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి కాలుడిచే సమ్మెట వ్రేటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజు ఒకడు భాగవతంబు జగత్యదంబుగన్. ఆయన ప్రకటించేశాడు, నేను ఏ రామచంద్రమూర్తి అయితే నా చేత భాగవత్ పురాణాన్ని రచన చేపించారో నేను ఆ రామచంద్రమూర్తికి అంకితం ఇస్తున్నానని చెప్పారు. ఆ విధంగా పోతన గారు భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చేశారు. ఇక మనం కథలోకి వెళ్తే గజేంద్ర మోక్షం, తామస మన్వంతరం. మన్వంతరాలు 14. 4వ మన్వంతరం తామస మన్వంతరం. ఈ తామస మన్వంతరంలో జరిగింది ఈ ఘట్టం. సుఖమహర్షి పరీక్షిత్తో చెప్తున్నాడు. పరీక్షిత్, తామస మన్వంతరంలో త్రికుటాచలం అనే ఒక పర్వతం ఉండేది క్షీరసాగరంలో. దానికి 3 శిఖరాలు, 1 బంగారు శిఖరము, 2 వెండి శిఖరము, 3 ఇనప శిఖరము. ఆ కొండ గుహల్లో గుంపులుగా ఏనుగులు నివసిస్తూ ఉండేటివి. చీకటి పడినంత అవన్నీ బయటకు వచ్చి ఆహారం కొరకు వచ్చేటివి. అప్పుడు ఒక ఏనుగు గజరాజు వాళ్ళ అధినాయకుడు పోయి ఆయన ఆ సరోవరంలో దిగతాడు. అక్కడ ఒక ముసలి కాళ్ళను పట్టుకుంది. 1000 సంవత్సరాలు పోరాడిండు, ఆయన వల్ల గాల. లాస్ట్గా ఆయనకు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ ముసలిని శిరస్సు ఖండించి ఆ ఏనుగుని రక్షించి తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళాడు, మోక్షం ఇచ్చాడు. అప్పుడు పరీక్షిత్ అన్నాడు, గురువుగారు అలా కాదండి చెప్పేది గజేంద్ర మోక్షము. నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను, ఘోరాట విలోని భద్ర కుంజరమునకున్. గురువుగారు నా పట్ల కృప కలిగి దయతలసి ఆ గజేంద్ర మోక్ష ఘట్టం పూర్తిగా వినాలన్నది గురువుగారు, నాకు దాన్ని సంపూర్ణంగా చెప్పండి అని చెప్పని ఆయన ప్రార్థించారు. నీరాట వనాటములకు పోరాటమెట్లు కలిగి, పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను, ఘోరాట విలోని భద్ర కుంజరమునకు. ఏంటంటే గురువుగారు, నీటిలో ఉండే మొసలికి భూమి మీద ఉండే ఏనుగుకి వైరం కలిగిందా? ఏనుగు పోయి నీళ్ళలో దిగిందా? మొసలి కాలు పట్టుకుందా? పురుషోత్తముడు శ్రీ మహావిష్ణువు వచ్చి రక్షించాడా? ఈ కథ నాకు సంపూర్ణంగా చెప్పమని చెప్పి ఆయన వేడుకుంటారు. అంటే ఎవరైనా గురువులు ముందు సంక్షేపంగా చెప్తారు. అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు పూర్తిగా వినాలని. ఏదో 3 ముక్కల్లో చెప్పేస్తే వాడికి కూడా టైం చాలదు, వెళ్ళిపోతాడు. ఎవరైనా వినేవాళ్ళు ఉంటే వాళ్ళు అడిగినప్పుడు చెప్పచ్చు పూర్తిగా అని చెప్పని గురువుగారు అలా చెప్తారనమాట. ఇప్పుడు సుఖమహర్షి ప్రారంభించారు. చూడు పరీక్షిత్, నీకు అలాగే చెప్తా. క్షీరసాగరం పాల సముద్రంలో త్రికుటాచలం అనే ఒక పర్వతం ఉండేది. ఆ పర్వతంలో ఆ పాల సముద్రంలో త్రికుటాచల పర్వతం 3 శిఖరాలు, 1 బంగారు శిఖరం, 2 వెండి శిఖరం, 3 ఇనప శిఖరం. ఆ కొండ గుహల్లో చాలా ఏనుగులు నివసిస్తూ ఉండేటివి. వాళ్ళల్లో ఒక అధినాయకుడు గజరాజు ఒక ఆయన ఉండేవాడు. అవి కొండ గుహల్లో నుంచి అవి బయటకు వస్తే, అంటే చీకటి పడితే బయటకు వస్తాయి అవి మేతకి, పగులు రావు. అవి బయటకు వచ్చేటప్పుడంట పోతన గారు చెప్తున్నారు, పులులు మొత్తంబులు పొదరిళ్లలో దూరు, ఘోర బల్లూకంబులు గుహల సొచ్చు, భూదారములు నేల బొరియలలో జొరబారు, మహిష సంగంబులు నీటిలో జొరబారు, గండ శైలంబులు గపులపు రాకు, వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు,
నీలకంఠంబులు నింగికెగయు. పొదన గారు స్పష్టంగా చెప్తున్నారు. ఆ కొండ గుహల్లోంచి గుంపులుగా వచ్చేసి ఆ ఏనుగులు బయటకు వస్తానంట. పులులు మొత్తంబులు పొదరెళ్లలో దూరు. పులులన్నీ పోయి పొదలు పోయి దాముకుంటాయంట. ఘోర భల్లూకంబులు గుహలో చొచ్చు. ఆ ఎలుగు బండ్లన్నీ పోయి గుహల్లో దాముకుంటాయంట. భూదారములు నేల బొరియలలో జొరబారు. భూదారములు అంటే అడవి పందులు. అవి గోధులు తీసుకొని లోపలికి దాముకుంటాయంట. మహిష సంగమ్ములు మడుగుల్లో జొరబారు. ఆ బర్రెలు దున్నపోతులు అవన్నీ పోయి నీళ్ళల్లో పోయి దాముకుంటాయంట మడుగుల్లో. వాల్మీకములు సొత్తు వనభుజంగమ్ములు. ఆ పాములన్నీ పోయి పొట్టల్లో దాముకుంటాయంట. గండశైలంబులు గపుల ప్రాకు. కోతులన్నీ కొండలపైకి ఎగబ్రాకుతాయంట. నీలకంఠంబులు నింగికెగయు అంటే నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతాయంట. అంటే ఆ ఏనుగులు చూస్తే ఆ గుంపులు చూస్తాక అన్నీ భయపడి అన్నీ పారిపోయినాయి. అప్పుడు ఆ ఏనుగులన్నీ ఒక సరోవరంలో దిగినాయి. బాగా జలకాలాట ఆడినాయి. అక్కడ ఉండే తామర పూలన్నీ ధ్వంసం చేసింది. నీళ్ళన్నీ బురదలు చేసినాయి. అప్పుడు చూసింది ఒక ముసలి. ఆ ముసలి వచ్చి నేరుగా ఎవరైతే అధినాయకుడు ఈ మన గజరాజు ఆయన కాలు పట్టుకుంది. ఇక విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఈ ఘట్టం జరిగింది కృతయుగంలో. కృతయుగం అంటే మొట్టమొదటి యుగం. ఇది కలియుగం కదా, 4వ యుగం. కృతయుగంలో ఒక మనిషి ఆయువు ప్రమాణము వాడు ఏమీ బ్రతకలేదురా, వాడు అల్పాయుష్కుడు అన్నా కానీ 1,00,000 సంవత్సరాలు ఆయుష్, ఏ రోగాలు లేకుండా జీవించేవారు. అంటే కోట్ల సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. జడభరతుడు అనే ఒక రాజు భారతదేశాన్ని 50,00,000 సంవత్సరాలు పరిపాలించారంట. అంటే దాని కోట్లలో కానీ మనం చూస్తే 500 కోట్ల సంవత్సరాలు పరిపాలించాడు భారతదేశాన్ని. ఇప్పుడు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించగానే చాలా ఏళ్ళు పరిపాలించుకుంటారు. 500 కోట్ల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయనకి విసుగు పుట్టింది. ఇంకా ఎన్ని రోజులు బతుకుతున్నాం ఇక్కడ, ఇంక పోయేది ఎప్పుడు అని చెప్పని. అప్పుడు ఆయన ఆ ఇంట్లో ఉంటే తపస్సు చేసుకోవడానికి ఇబ్బంది అని ఆయన అడవికి పోతాడు. అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకరోజు స్నానం చేస్తుంటే సంధ్యావందనము ఒక జింక అవతల గట్టిన ఈనింది తర్వాత దాని పిల్ల వచ్చి నేరుగా ఈయన ఒళ్ళోకి వచ్చింది. ఆ జింక పిల్ల మీద ఈయన వ్యామోహం ప్రేమ పెంచుకున్నాడు. ఇంకా ఆ జింక పడుకుంటే ఈయన పడుకుంటాడు, అది తింటే ఈయన తింటాడు, అది ఆడుకుంటుంటే ఈయన కూడా ఆడుతూ ఉండేవాడు. అంటే వ్యామోహం అనేది ఉంటే వాడు మోక్షానికి పోలేడు. దేని మీద ప్రేమ ఉండకూడదు, దేని మీద పగ ఉండకూడదు. జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి పోయేటప్పుడు మనకు దేని మీద పగ ఉండకూడదు, దేని మీద మనకు ప్రేమ ఉండకూడదు. కేవలం వచ్చేసి నీకు భగవంతుడు నామం మాత్రమే జ్ఞాపకం రావాలి, భగవంతుడు మాత్రమే జ్ఞాపకం రావాలి, ఇంకెవరు జ్ఞాపకం రాకూడదు. ఇంకెవరు జ్ఞాపకం వచ్చినా కానీ మళ్ళీ మనిషిగా పుట్టడు, మోక్షం లేదు. అందువల్ల చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు అది జరిగింది తామస మన్వంతరం, కృతయుగం. అప్పుడు ఆ ఏనుగు పాపం చాలా పోరాడింది. కానీ మిగతా ఏనుగులన్నీ ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అవి ఇంక ఉండలే అక్కడ. ఎందుకంటే ఈయన వస్తాడో, నువ్వు బయటికి మళ్ళీ వస్తే చూద్దాంలే అని చెప్పని టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయినాయి. అంటే మన బతుకు కూడా అంతేనమాట. మనం కూడా ఏ రోజైతే ఒక రోజంటూ వస్తుంది, మనం చేసుకున్న పాపాన్ని బట్టి కాలంలో వస్తుంది. ఆ రోజు మనసంలో మనం ఉంటే ఎవ్వరు మనల్ని పలకరించడానికి కూడా రారు, అందరూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక నీతో వాళ్ళకి పని లేదు, ఇంక అయిపోయింది. నీ పని నువ్వు చేసుకోలేని స్థితి ఒకటి వస్తుంది. ఆ రోజు మాత్రం ఎలా అయితే ఏనుగును వదిలిపెట్టి అన్నీ వెళ్ళిపోయినాయో, ఆ రోజు మనల్ని కూడా వదిలిపెట్టి అందరూ వెళ్ళిపోతారు, మన మానానికి వదిలేస్తారు. అప్పుడు రక్షించేది ఎవరంటే భగవంతుడు. కానీ భగవంతుడు నీ జ్ఞాపకం రావాలిగా. నువ్వు భగవంతుడిని జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటే అటువంటి ఆపదల సమయంలో భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. కానీ ఆ ఏనుగు అది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. అంటే ఆ ఏనుగు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు, ఆయన ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ద్రవిడ దేశం అంటే తమిళనాడు. ఆ తమిళనాడు రాజు ఆయన ఇంద్రద్యుమ్నుడు. ఆయన ఒకరోజు మహావిష్ణువుని ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ మార్గంలో అగస్త్య మహర్షి పోతూ ఉంటాడు. ఈయన లేచి నిలబడి నమస్కారం చేయలేదు. అందుకు అగస్త్యుడి కోపం వచ్చి, నీకు మదం ఎక్కువగా ఉంది కాబట్టి ఏనుగుగా జన్మించమని శాపం పెట్టాడు. అది ఆయన విష్ణు భక్తుడు కాబట్టి ఆయనకి విష్ణువు జ్ఞాపకం వచ్చాడు ఆపదలో. అంటే తన్ను తాను రక్షించుకోలేని స్థితి ఒకటి వస్తుంది. అప్పుడు ఇంకెవరు రక్షించేది? రక్షకుడు ఎవరా? స్థితికారుడైన శ్రీమన్నారాయణుడు. ఆయన జ్ఞాపకం వచ్చింది ఏనుగుకి. అప్పుడు ఏనుగు
శరణాగతి చేసి ప్రార్థించింది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇక నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో గెలిపోయిన పరమాత్మ నన్ను రక్షించు, నేను చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే నన్ను రక్షించమని చెప్పని ప్రార్థించింది. అంతే. అప్పుడు కదిలాడు ఎవరు? మహావిష్ణువు వైకుంఠం నుంచి. అలా వైకుంఠం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. కానీ పోతన గారు ఈ పద్యం రాయలేకపోతాడు. ఆయన వైకుంఠం ఎలా ఉంటుందో తెలియదు. అందువల్ల ఆయన అలా గోదావరి నదికి వెళ్తారు సంధ్యావందనానికి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు పోతన గారి రూపంలో వచ్చి ఈ పద్యం రాశారంట. పోతన గారే చెప్పారు భాగవతంలో. అల వైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్యల నాగేంద్రము పాహి 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 అను గుయ్యాలించు సంరంభి అయి. ఆయనకి అప్పుడు ఆ వైకుంఠంలో లక్ష్మీదేవితో ఏకాంతంగా అక్కడ ఆ అమృత సరోవరం చంద్రకాంత శరల చెంతన ఆయన విహరిస్తూ ఉంటారు. అప్పుడు ఏనుగు ఆర్తనాదం వినబడింది. ఆయన ఉన్న పళంగా బయలుదేరారు. ఇంక ఏం ఆలోచించాలా. ఆయన ఏనుగును రక్షించాలనే ఉద్దేశం ఒక్కటే లక్ష్యం. బయలుదేరారు. ఎవరికి చెప్పాల. అది చెప్తున్నారు. సిరికించెక్కడు శంఖచక్ర యుగ ముంజేదోయి సంధింపడు, ఏ పరివారము చేర డబ్రగపతి మన్నింపడు, ఆ కర్ణికాంతర దమ్మిల్లమ్ము చక్కనొత్తడు, వివాద ప్రోతిత శ్రీకుచోపరిచేలాంఛనమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి. ఆయన కేవలం ఆ ఏనుగును రక్షించాలనే దాంట్లో బయలుదేరారు. ఆయన అప్పుడు ఆయనతో పాటు లక్ష్మీదేవి, గరుత్మంతుడు, శంకుచక్ర గదా పద్మాలు, శారంగమైన ధనస్సు, శార్గము, అక్కడి నుంచి ఆబాల గోపాలు మొత్తం వైకుంఠం బయలుదేరింది ఆ సరోవరం కాడికి. అక్కడ శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంతో ఆ ఏనుగు ఆ ముసలి తల శిరస్సు ఖండించాడు. ఆ ముసలి కూడా పూర్వజన్మలో హూహు అనే గంధర్వుడు. ఆయన గంగానదిలో స్నానం చేస్తుంటే జలకాలాట ఆయన భార్యలతో కలిసి అక్కడ దేవల మహర్షి సంధ్యావందనం చేస్తుంటాడు. ఆయన కాళ్ళు బట్టి లాగాడు. అప్పుడు ఆయన శాపం పెట్టాడు. నీ కాళ్ళు పట్టుకోవడం సరదాగా ఉంది, ముసలిగా పడి ఉండమంటాడు. మళ్ళీ ఆయన పశ్చాత్తాపడి ఏ రోజైతే నువ్వు మహావిష్ణువుని శిరస్సు ఖండిస్తాడో ఆ రోజు నీకు శాపం పోద్ది అంటాడు. అది ఆ విధంగా ఆయన మళ్ళీ గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు హూహు. ఈయన ఏనుగుని ఆయన మోక్షం ప్రసాదించాడు. ఆయనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్ళాడు. ఈ విధంగా ఎవరైతే ఈ ఘట్టం విన్నారో వారందరికీ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో అందరికీ మోక్ష ప్రాప్తి కలుగునని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు. విన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరికీ శ్రీ మహావిష్ణు అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.